ప్రియమైన సహోదరులు, టీసీజీసీ యొక్క స్త్రీల సహవాసానికి ప్రభు పేరట మీ అందరికీ ఆహ్వానము. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. మరి ఒక ఆదివార దినమును ప్రభు మనకి దయచేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎలా ఉన్నారు మీరందరూ? సంతోషంగా సమాధానంతో ఉన్నారా? ఏంటక్క కరోనాతో ఇంత భయభ్రాంతులు కలిగి ఉన్న పరిస్థితుల్లో సంతోషము సమాధానము అని అంటున్నారు. ఎలా అక్క సంతోషంగా ఉండాలి? ఎక్కడి నుండి వస్తుంది సమాధానము? భలేవారే మీరు అని అనుకుంటున్నారా? చాలామంది క్రైస్తవులు క్రీస్తుని ఎరిగిన బిడ్డలు రక్షణ పొందినప్పటికీ జీవితాలు సంతోషం లేకుండా నీరసించిపోయి ఏదో కోల్పోయినట్టుగా కనబడుతూ ఉంటాయి. మనం చర్చిలో అడుగు పెడితే నిజమైన సంతోషంతో సమాధానంతో ఉన్నారు. దే ఆర్ రియలీ హ్యావింగ్ అబండెంట్ లైఫ్. క్రీస్తు యొక్క ఆనందంతో ఉప్పొంగిపోతున్న విశ్వాసులు మనకి ఎంతమంది కనిపిస్తారు? చాలా తక్కువ మంది కదా. ఏదో ఓటమితో ఉన్న జీవితాల్లాగా అనిపిస్తాయి కొంతమంది క్రైస్తవ జీవితాలు. ఆ తర్వాత వాళ్ళు ఈ రీతిగా అనుకోవచ్చు, క్రీస్తుని అంగీకరించాను, ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన విజయవంతమైన జీవితం ఉంటుందని నేను అనుకున్నాను. కానీ క్రీస్తుని ఎరుగని వారు ఇంకా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి ఏ చీకు చింత లేదు, హ్యాపీగా బయట ఎంజాయ్ చేసుకుంటున్నారు. నాకు అక్కడ ఎంజాయ్మెంట్ లేదు, ఇక్కడ ఎంజాయ్మెంట్ లేదు అన్న ఒక దిగులుతో ఉంటున్నట్లుగా అనిపిస్తాయి కొన్ని జీవితాలు. దీనికి ఒక కారణం ఏంటంటే, త్రిత్వములో ఉన్న ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవగాహన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము అనుభవము లేకపోవటం వలన రక్షింపబడిన ప్రతి విశ్వాసికి యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తానని చెప్పాడు. మనం రక్షణ పొందుకున్న నాటి నుండి మనము పరిశుద్ధాత్మలోని జీవితము జీవించవలసి ఉంది. ఎందుకంటే మన సర్వ సంపదలు పరిశుద్ధాత్మలో ఉన్నాయి కాబట్టి. కానీ ఈ యొక్క అనుభవ జ్ఞానము లేకపోవట చేత చాలామంది క్రైస్తవ జీవితాలు నీరసించిపోయిన జీవితాలుగా ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధాత్మలోని జీవితాన్ని గురించి చూసుకుందామండి. రండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని ప్రార్థనలో వేడుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒక ఆదివార దినమును మా జీవితాల్లో ఈవిగా దయచేసినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీ గురించిన కొన్ని విషయాలు మేము ధ్యానించాలని ఆశ కలిగి ఉంటుండగా, మీరేమైతే మాతో మాట్లాడాలని ఆశపడుతున్నారో ఆ మాటలు దయచేయమని వేడుకొంచున్నాను. మీరే జీవము గనుక ఈ మాటలకి ఊపిరిపోసి ప్రవ్వా, మీ యొక్క వాక్యము ప్రవ్వా నా తండ్రి మా హృదయాలలో జీవితాల్లో జీవవాక్యముగా మార్చబడి మా జీవితాలు అంతకంతకు మీలో పరివర్తన చెందుతూ ఆనందభరితులు అవ్వడానికి ప్రభా సహాయం దయచేయమని, తద్వారా ప్రభా మీరే మహిమ పొందమని, మా యొక్క ఆనందం పరిపూర్ణం చేయమని నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చూసుకోబోయే శీర్షిక పరిశుద్ధాత్మలోని జీవితము. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ప్రాక్టికల్గా మన క్రైస్తవ జీవితాలకి మనం అన్వయించుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు మనం చూసుకుందామండి. ఇవి ఎన్ని శీర్షికలుగా లేకపోతే ఎన్ని వర్తమానాలుగా అవుతాయనేది నాకు కూడా తెలీదు.
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా మనల్ని నడిపిస్తే ఆ విధంగా మనము దీన్ని కొనసాగిస్తాం. అయితే ఇవాళ మటుకు కొంత మటుకు పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఎవరు అనే కొంత ఫౌండేషన్, కొంత పునాది, లేకపోతే కొంత జ్ఞానం మనము కలిగి ఉందాం. రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ అసలు ఎవరు అనేది మనము చూసుకుందాం. దీనికంటే ముందు అసలు పరిశుద్ధాత్మ ఎవరు కాదు అనేది చూసుకుందాం. చాలామంది పరిశుద్ధాత్మ ఏదో ఒక గాలి, లేకపోతే ఏదో ఒక శక్తి, లేకపోతే ఏదో ఒక ప్రభావము అన్నట్టుగా తలంపు కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ గాలి కాదండి. వాలిపోయింది, అది వచ్చింది, అది పోయింది, వాలింది అనే మాటలు ఉచ్చరింపరాదు, ఎందుకంటే అది గాలి కాదు. పరిశుద్ధాత్మ ఎవరు అంటే ఆయన ఒక వ్యక్తి, ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన వ్యక్తి అని ఎలా చెప్తున్నామంటే ఆయనకి వ్యక్తిత్వం ఉంది కాబట్టి. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని వ్యక్తి అంటాం. వ్యక్తిత్వము అంటే ఏంటి? మనస్సు ఉంటుంది, ఆలోచించగలిగే శక్తి ఉంటుంది, భావోద్రేకాలు ఉంటాయి, ఒక వ్యక్తికి ఉన్న లక్షణాలన్నీ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో ఆయన వ్యక్తి అని చూపించడానికి, కానీ మనం అవన్నీ చూసుకోవడానికి సమయం లేదు. రండి యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు, తర్వాత 26వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగనను నేను చేతును. ఒక్క నిమిషం. రైట్. 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అనే విషయాలు చూసుకున్నప్పుడు ఆయన మనల్ని ఎరుగును. లోకము ఆయనను ఎరుగదు, కానీ ఆయన మనలను ఎరుగును. తర్వాత ఆయన మనకి బోధిస్తాడు, ఆయన మనకి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ ఒక గాలి చేయలేదండి, కేవలం ఒక గాలి, ఒక శక్తి. అయితే బోధించడం, ఎరగటం, నివసించడం, మనతో కలిసి మనలో ఉండటం, జ్ఞాపకం చేయడం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తికే వీలవుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు హీజ్ అ పర్సన్, ఆయన వ్యక్తిత్వము కలిగిన ఒక వ్యక్తి. అయితే సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్తు దేవుడు. మరి ఇందులో కూడా చాలా వచనాలు ఉన్నాయి, కానీ మనం ఒక్క వచనము మనకి అర్థం అవడానికి చూసుకుందామండి. అపోస్తలుల కార్యములు 5:3-4 వచనాలు. అపోస్తలుల కార్యములు 5:3-4 వచనాలు చూసుకుంటే అక్కడ అననీయ మరియు సపీరాలు పేతురు దగ్గరికి వచ్చి ఆ ఆస్తిని వారు అమ్మిన తర్వాత వారు ఆ ద్రవ్యము పేతురుకి ఇస్తున్న సందర్భంలో ఏం చేశారంటే ఇద్దరు కూడా అబద్ధమాడారు. వాళ్ళు అమ్మిన ద్రవ్యం అక్కడ పంచుకోకుండా వేరే మాట అక్కడ పలుకగా పేతురు వారితో ఈ మాటలు చెప్తున్నారు. చూడండి 5:3-4. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను.
కాబట్టి ఎందుకు అననీయ పరిశుద్ధాత్మతో నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పావు అని చెప్తూ, నువ్వు మనుష్యులతో కాదు దేవునితోనే నువ్వు అబద్ధం ఆడావు. ఇక్కడ ఖచ్చితంగా ఈ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ ఆత్మ ఆయన దేవుడు అని ఇక్కడ ఈ వచనంలో మనకి కనపడుతుంది. సరే, పరిశుద్ధ ఆత్మ యొక్క పరిచర్య ఏంటి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన ఈ లోకానికి శరీరధారిగా ఆయన వచ్చాడు. శరీరధారిగా ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా వచ్చాడు. మన యొక్క పాపాల నిమిత్తము చనిపోవడానికి, పాపరహితంగా జీవించి పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేవడానికి ఆయన వచ్చాడు. అయితే భౌతికంగా ఆయన ఉన్న పరిచర్య ముగిసిన తర్వాత ఆయన అంటున్నాడు ఆయన శిష్యులతో, నేను వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది, నేను వెళ్ళాలి, నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళ్ళాలి. అయితే మిమ్మల్ని నేను ఒంటరిగా వదలను, మీ యొద్దకి నేను ఆదరణకర్తను పంపుతాను. ఖచ్చితంగా ఆ ఆదరణకర్త మీ యొద్దకి రావాలి. ఆ తర్వాత ఆ ఆదరణకర్త యొక్క పరిచర్య ఏంటంటే యోహాను 16:8 మనకి ఒక విషయం కనపడుతుంది, చూద్దాం. యోహాను 16:8 అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఆయన వచ్చి ఈ లోకానికి ఏం చేస్తాడు. యోహాను 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. కాబట్టి మొట్టమొదటిగా మనలో జరగాల్సిన కార్యము పాపం యొక్క ఒప్పుకోలు. పాపం యొక్క ఒప్పుకోలు జరిగినప్పుడు నీతిని గురించి కూడా, ఎందుకంటే పాపం ఈ రకంగా ఉంటే నీతి ఈ రకంగా ఉంటుంది అనేసి వివరించడం. మరి ఆ పాపంలోనే కొనసాగితే నువ్వు నీతిని గనక కోరుకోకపోతే, నీతిని గనక నువ్వు అనుసరించకపోతే నీకు మిగిలింది తీర్పు. కాబట్టి పాపము, నీతి, తీర్పుని గూర్చిన ఒప్పుకోలు ఆయన మనలో కలుగు చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది అనునిత్యము జరిగే ప్రక్రియ. పాపం యొక్క ఒప్పుకోలు మనలో కలుగుతుందంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మాత్రమే. తర్వాత రెండవది, ఆయన రక్షింపబడిన ప్రతి బిడ్డకి కూడా నువ్వు రక్షింపబడ్డావు, నీవు క్రీస్తునికి చెందినదాను, నువ్వు క్రీస్తు బిడ్డవి అనే హామీ మనకి ఇస్తాడు. ఎక్కడుందంటే రోమా 8:16-15. రోమా 8:15-16 ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని పిల్లలమని పరిశుద్ధ ఆత్మ, అక్కడున్న ఆత్మ తానే మన ఆత్మ అంటే మన సొంత ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? మీరు దేవుని బిడ్డలమ్మ, మీరు దేవునికి చెందినవారు, యు ఆర్ సీల్డ్ టు బీ హిస్ చిల్డ్రన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కానీ మన జీవితంలో ఆయన నివసిస్తుంటే గనక రక్షింపబడ్డానా లేదా, ఇన్నా అవుటా అనే డౌటే మనకి రాదు. అసలు రక్షణ పొందామా అనే డౌటే మనకి రాదు. ఎందుకంటే ఆయన మన ఆత్మకి ప్రతిసారి కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఏమని? యూ బిలాంగ్ టు గాడ్, నువ్వు దేవుని బిడ్డవి అనే హామీ ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి నువ్వు నిజంగా రక్షింపబడిన విశ్వాసివైతే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే గనక నువ్వు రక్షింపబడ్డావో లేదో అనే అనుమానము నీకు కలుగదు. మూడవదిగా ఆయన పేరు యేసుక్రీస్తు మనకి పరిశుద్ధాత్మ దేవుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆదరణకర్త మీ దగ్గరికి పంపిస్తానని చెప్పాడు. మరి ఆదరణకర్త అంటే గ్రీక్లో పారాక్లెటోస్ అని ఉంటుంది. పారాక్లెటోస్ అంటే ఈజ్ ఎ హెల్పర్, మనకి సహాయకుడిగా, లేకపోతే మనల్ని ఎంకరేజ్ చేసి మనల్ని మోటివేట్ చేసే ఆదరణకర్త, మనకి సాటి అయిన సహాయకుడిగా. అంటే ఈ లోకంలో మనల్ని అనాథులుగా, ఒంటరిగా యేసుప్రభు వదిలేయలేదు. ఆయనకి తెలుసు మనకి సహాయము కావాలి అని ఆయనకి తెలుసు గనుక ఒక సహాయకుడిని పంపిస్తానన్నాడు. ఆ సహాయకుడు ఎవరు? సాక్షాత్తు దేవుడే,
మనకి మన సహాయకుడిగా ఉంటారు. ఎంత చక్కని విషయం అండి ఇది. మనకి దేవుడు సహాయకుడుగా అనునిత్యము మనలో నివసిస్తాడని ఈ వాక్యాల్లో మరి ఒకసారి యోహాను ఈ 16 నుంచి 21 చదువుకొని 26 చదువుకుంటే ఎప్పుడు కూడా మనకి ఒంటరి క్షణాలు లేవు. ఆయన మనతోనే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఈ రీతిగా ఉంది. తర్వాత బైబిల్లో చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని వివిధ రూపాలుగా సాదృశ్యంగా మనకి చూపబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పావురము అని వ్రాయబడింది. మత్తయి 3:16 ఈ ఒక్క విషయం చూసుకుందామని. ఇంకా చాలా ఉన్నాయి, లైక్ పావురము, జీవజలము, నూనె, అగ్ని, ముద్ర, సంచకరువు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాదృశ్యంగా లేకపోతే రూపంగా వాళ్ళు పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడింది. లేకపోతే దేవుడు ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి దానికి కూడా చాలా లోతైన సత్యాలు ఉన్నాయి. కానీ మనము పరిశుద్ధాత్ముని థియాలజీ గురించి మనం చూసుకోవట్లే. అంటే పరిశుద్ధాత్మ గురించి చాలా లోతైన వివరాలన్నీ చూసుకోవడానికి మనకు టైం లేదు. మీరు రెఫరెన్సెస్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. అయితే ఒక్క సాదృశ్యం, పావురం అనే సాదృశ్యము మరి మీకు అర్థం ఈ ఒక్కటి మటుకు కొంచెం చూసుకుందాము మన యొక్క గమనాన్ని నిమిత్తము. మత్తయి సువార్త 3:16. మత్తయి 3:16 యేసు బాప్తిస్మపు పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తల మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపంలో మనము ఇక్కడ ఆ పావురం వలె మరి బాప్తిజమం ఇచ్చి యోహానికి అగుపడ్డాడంట. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే పావురాలన్నీ ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఎక్కడ పావురాలు చూసినా సరే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు అని చెప్పుకోవడం కాదు. ఇది ఒక సాదృశ్య రూపము మాత్రమే. జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ పావురాలు ఉన్నాయి, ఈ లోకంలో పావురం ఉన్న చోటల్లా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనేది కాదు. మరి పావురం రూపంలో ఎందుకు, దీనికి ఒక ప్రత్యేకత, దీని యొక్క పర్పస్ ఏంటి అంటే మనము యోహాను సువార్త 1వ అధ్యాయము రండి. యోహాను 1:32 నుండి 34 చదువుకుందాం. యోహాను 1:32 నుండి 34. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిజమం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు పంపాడు. నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. మరి ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే పావురము ఎందుకని దేవుడు పంపించాడు? నేను ఆయనను ఎరుగనైతిని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చెప్తున్నాడు, మెస్సయ్య ఎవరో నాకు తెలీదు, ఆయనను ఎలా కనుగొనాలో నాకు తెలీదు. అయితే నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అనేను. ఎప్పుడు తెలుసుకున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను? ఈ వ్యక్తి మెస్సయ్య లోకమునకు లోకము యొక్క పాపములు తీసుకొని పోయే గొర్రెపిల్ల అని నేను చెప్తున్నానే, ఈ వ్యక్తి గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా కనుగొన్నాడంట? ఈ సాదృశ్యం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే బాప్తిజం ఇచ్చి యోహానుతో, చాలామంది వస్తున్నారు నీ దగ్గరికి బాప్తిజం తీసుకోవడానికి, మరి మెస్సయ్యని నువ్వు ఎలా కనుగొంటావు? మెస్సయ్య ఈయన నీకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే నువ్వు మెస్సయ్యకి బాప్తిజం ఇస్తావో నువ్వు ఒక సాదృశ్యం చూస్తావు. పరిశుద్ధ ఆత్మ ఆయన మీద దిగి ఆయన మీద నిలిచి ఉండుట నువ్వు చూస్తావు. అప్పుడు నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఈయనే మెస్సయ్య అని.
ఎందుకు? సాదృశ్యం లేదనుకోండి, ఎవరని తెలుసుకుంటాడు? ఎలా కనుగొంటాడు ఈ మెస్సయ్య ఎవరు? అప్పుడు యేసు ప్రభు వచ్చి చెప్పాడు అనుకోండి, యోహాన్ బాప్టిజం వచ్చి యోహాన్ చెవిలో నేనే యేసు ప్రభుని అని, మరి ఒక్క వ్యక్తి సాక్ష్యం సరిపోదు కదా. ధర్మశాస్త్రం ప్రకారం 2 వ్యక్తుల సాక్ష్యం ఉండాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు కూడా ఇప్పుడు యోహానికి నిర్ధారణ ఇస్తున్నాడు, ఎవరి మీదైతే నువ్వు ఆ యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చుట చూస్తావో ఆయనే యేసుక్రీస్తు అని. కానీ దీన్ని మనము కాంటెక్స్లో నుంచి బయటకు తీసేసి పావురం కనపడినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడని, లేకపోతే ఎవ్రీ టైం పావురాన్ని హోలీ స్పిరిట్తో లింక్ చేసేసి చూడడము అది వాక్యానుసారం కాదు అని తెలియపరుస్తున్నాను. మరి అలాగే జీవజలము అని ఆయన బట్టి వ్రాయబడి ఉంది. నూనె అది అనాయింటింగ్కి సాదృశ్యము. తర్వాత అగ్ని అది కూడా అనాయింటింగ్కి సాదృశ్యం, క్లెన్జింగ్ పరిశుద్ధపరచబడుటకి సాదృశ్యంగా ఉంది. ముద్ర, సంచకరువు ఇవేమో మనం ఆయన బిడ్డలము అని మనల్ని ముద్రించడానికి, తర్వాత మనకు ఒక గ్యారంటీ ఇవ్వడానికి ఇవి సాదృశ్యంగా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు వివరించడానికి మనకు సమయం లేదు, కానీ నోట్ డౌన్ చేసుకోండి. సరే, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవునిలో ఒక వ్యక్తి. మనము త్రియేక దేవుని నమ్ముతున్నాము, మనము త్రియేక దేవుని ఆరాధిస్తున్నాము. త్రియేక దేవుడు అంటే దేవుడు అని మనం ఆరాధిస్తున్న వ్యక్తిలో 3 ఉన్నారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి తన వ్యక్తిత్వం తనకుంది, కుమారుడికి కూడా తన వ్యక్తిత్వం తనకుంది, పరిశుద్ధాత్మ దేవుడికి తన వ్యక్తిత్వం తనకుంది. 3 కూడా దే ఆర్ డిఫరెంట్, వాళ్ళు యూనిక్, దే ఆర్ డిఫరెంట్. కానీ వారు 3 కూడా ఐక్యతలో ఉన్నారు. ఈ ఐక్యత ఆది నుండి అంతం వరకు ఆ ఐక్యత అలా నిలిచిపోయింది. ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ అనుబంధంలో అనునిత్యము ఈ 3 కూడా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కూడా దేవుడే, కుమారుడైన యేసుక్రీస్తు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. 3 కూడా దేవుడే, 3 కూడా వ్యక్తిత్వం కలిగిన వారు, 3 వేరు వేరు వ్యక్తిత్వం గల వారు. కాబట్టి వ్యక్తి అని మనం చెప్పినప్పుడు వ్యక్తిలో మెయిన్గా ఏముంటుందండి? సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. వస్తువుల్లో, శక్తిలో, గాలిలో సంబంధాలు ఉండవు. గాలి వస్తుంది పోతుంది, అది నీ గురించి విచారణ కలిగి ఉంటుందా? నీకు బోధించగలుగుతుందా? నీ గురించి నీ మీద ఆదరణ చూపించగలుగుతుందా? లేదు కదా. కానీ వ్యక్తి అని మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి సంబంధ బాంధవ్యాల కొరకు ఆయన సృష్టింపబడతాడు. ఏ వ్యక్తి అయినా సరే సంబంధం కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవునిలో, అంటే ఈ కుమారుడు ఈ తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు. మరి మొట్టమొదటగా మనకి బైబిల్లో పరిశుద్ధాత్మ ఎక్కడ కనపడతాడంటే పెంతెకోస్తు దినమున కాదు. చాలామంది పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ కనపడతాడని ఒక తప్పు భావన, తప్పు అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారు. అయితే మనకి మొట్టమొదటగా రండి, ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1, 2, 3 వచనాలు చూసుకుందాం. ఫస్ట్ నుంచి చదువుకుందాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలమును పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఆ జలములపై అల్లాడుచుండెను. కాబట్టి భూమి ఎలా ఉందంట? నిరాకారంగా, శూన్యముగా, ఒక అర్థం లేని స్థితిలో ఉన్న ఆ భూమిని, పాడైపోయిన స్థితిలో ఉన్న ఆ భూమి జలములతో కప్పిబడి ఉండెను. ఆ జలముల పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను. అప్పుడు ఏమైందండి? దేవుడు పలికాడు. 4వ వచనము, 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు ఆయన మాటలను పలికాడు. పరిశుద్ధ ఆత్మ ఆ మాటలకి ఊపిరి పోశాడు.
సృష్టంలోకి వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. శూన్యములో నుంచి, పనికిరాని దానిలో నుంచి, వ్యర్థమైన దానిలో నుంచి, ఆకారము లేని, అర్థం లేని దాని నుండి ఒక అర్థవంతమైన, సుందరమైన సృష్టి ఆరంభానికి ప్రారంభము, మూలము దేవుని యొక్క వాక్కు. ఆయన పలికాడు, వెలుగు కలుగును కాక అని దేవుని యొక్క వాక్కు అక్కడ పలికింది. దేవుని యొక్క వాక్యము, జలముల మీద అల్లాడుచున్న ఆయన యొక్క ఆత్మ, వర్డ్, స్పిరిట్, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, ఈ రెండు కలిపి ఈ యొక్క సృష్టాన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చాయి. కాబట్టి సృష్టి ఆ రీతిగా మొదలైంది. ఆ తర్వాత మానవుణ్ణి ఎలా సృజించాడంట? ఆదికాండము 1వ అధ్యాయము. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ మనము సృష్టికర్తగా, ఆరంభకర్తగా మనం ఇక్కడ ఆయనని చూస్తాం. ఆ తర్వాత మానవుని యొక్క సృష్టం కూడా పరిశుద్ధాత్మ దేవుని వలనే జరిగింది. మరి ఆదికాండము 1:26-27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని ఉంది. సరే, మానవుణ్ణి యొక్క సృష్టము ఎలా ఆరంభమైంది, దేవుడు మానవుణ్ణి ఏ రీతిగా సృష్టించాడు అనేది మనము ఈ యొక్క వచనాల్లో చూసుకుంటున్నాం. ముందు దేవుడు మానవుణ్ణి సృష్టించాలనే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, రైట్? ప్రతిదీ కూడా ఆలోచనతోనే మొదలవుతుంది. మానవుణ్ణి సృజించాలని ఆయన కలిగి ఉన్న ఆలోచన, త్రియేక దేవుడు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా సంభాషిస్తున్నారు చూడండి. వాళ్ళు అంటున్నారు, దేవుడు అంటున్నాడంట, ఎవరితో అంటున్నాడు? తనకు తాను అనుకుంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక. మన ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనం ఏ రీతిగా అయితే ఇటువంటి ప్రేమ సంబంధంలో ఉన్నామో, పరిశుద్ధతలో ఉన్నామో, మనకున్న స్వారూప్యం వాళ్ళకి. ఇప్పుడు దేవుడు ఆత్మ, ఆయనకి రూపం లేదు, ఆయన ఆత్మ. మరి మన పోలికలో మన స్వారూప్యం అందు మానవుని సృజిద్దాము అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మరి దేవుడు ఏ రీతిగా అయితే పరిశుద్ధమైన ఒక బంధంలో ఉన్నాడో, పరిశుద్ధమైన సంబంధంలో ఉన్నాడో, ఆ ముగ్గురు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత ఏ రీతిగా అయితే వారిలో పరిశుద్ధత ఉంది, తర్వాత మిగతా సకల సద్గుణాలు ఏ రీతిగా అయితే వారిలో ఉన్నాయో, మరి అదే రీతి, అదే పోలికలో, అదే స్వారూప్యంలో మానవుణ్ణి చేసుకోవాలి, సృజిద్దాము అనే ఆలోచన కలిగి ఉన్నాడంట. మరి ఇక్కడ గమనించండి, దేవుడు భూమి మీద మరి జంతువులను, పక్షులను, ఆయన జంతువులను ఆయన చేసినప్పుడు, మొక్కలను, తర్వాత మరి ఆ యొక్క చెట్లు, మొక్కలు అవన్నీ కూడా మరి ఆయన సృజించినప్పుడు భూమితో పలికాడు. ఏమని పలికాడు? సమస్తమైన చెట్లను, ఫలమిచ్చు చెట్లను, తర్వాత గడ్డి, ఇంకా వీటన్నిటిని కూడా నువ్వు మొలిపించని భూమితో పలికినప్పుడు భూమి ఆ యొక్క చెట్లను మరి మొలిపించింది. అదేవిధంగా ఆకాశ పక్షులను ఆయన సృజించినప్పుడు ఆకాశంతో పలికాడు, మరి ఈ ఆకాశముని ఆకాశ పక్షులతో నింపమని పలికాడు. పక్షులు సృజింపబడ్డాయి. మరి నీటి జంతువులను, చేపలను, మరి నీటి మృగములు ఆయన సృష్టించినప్పుడు నీటితో పలికాడు. సమస్తమైన
చేపలతో నువ్వు నింపబడునుగాక అని. కాబట్టి ఆ నీళ్లు నింపబడ్డాయి. కానీ మానవుని సృష్టించినప్పుడు ఎవరితో పలికాడు? తనతో పలికాడు. మన స్వరూపంలో మన నుండి మనము మానవుణ్ణి జన్మింపచేద్దాం, సృష్టిద్దాము అని. కాబట్టి ఈ సృజింపబడిన మానవుడు ఇప్పుడు దేవుని పోలికలో, దేవుని స్వారూప్యంలో సృజింపబడ్డాడు. ఎక్కడి నుండి సృజించాడంటే మానవుణ్ణి? ఆదికాండము 2:7 ఈ రీతిగా ఉంది చూడండి. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మరి చూడండి, నేల మంటితో. నేల మంటి విలువ లేనిది, ఆకారం లేనిది, దానికి ఎటువంటి పర్పస్ కూడా లేదు. అటువంటి ఆ శూన్యములో నుంచి, అటువంటి నిరాకారమైన దానిలో నుండి, అటువంటి చీప్ దానిలో నుండి, నేల మంటి కాళ్ళతో త్రొక్కబడుతుంది అది, అటువంటి దాని నుండి మరి ఒక సుందరమైన అద్భుతమైన సృష్టాన్ని దేవుడు సృష్టించాడు. సాక్షాత్తు తన పోలికలో, తన స్వారూప్యంలో మానవుణ్ణి సృజించుకున్నాడు. మరలా ఇక్కడ ఏం గమనిస్తామంటే, దేవుడు ఆ తలంపు తనతో మాట్లాడుకున్నాడు. మనము దేవుని సృష్టిద్దాము. దేవుని యొక్క పలుకు తర్వాత దేవుని యొక్క ఆత్మ రెండు కలిపి నిరాకారంగా ఉన్న దానిలో నుండి మానవుణ్ణి సృజించారు. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్కు, దేవుని యొక్క ఆత్మ. దేవుడు మానవుని మంటతో సృష్టించిన తర్వాత జీవ ఆయువు ఊదాడు, జీవాత్మ అయ్యాడు మానవుడు. ఈ జీవ ఆయువు బ్రెత్, మనం పీల్చుకుంటున్నాం కదా ఊపిరి, అది జీవాత్మ. అయితే ఈ జీవాత్మలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నివసించాడు. ఎందుకు? అప్పటికి మానవుడు దేవుని పోలికలో పరిశుద్ధంగా సృజింపబడ్డాడు. కాబట్టి జీవాత్మ పరమాత్మ ఇద్దరూ కూడా కలిసి నివసించేవారు. ఎలా నివసించడానికి సాధ్యమైంది కలిసి? మనం ఎవరితో కలిసి నివసించగలుగుతామండి? ఎవరితో కలిసి మనం సంబంధం కలిగి ఉండగలుగుతాం? తోటి వారితో మనం సంబంధం కలిగి ఉండాలనుకో, కనీసంగా మనల్ని అర్థం చేసుకొని, మనం వాళ్ళతో సంభాషించగలిగి, మనం మాట్లాడితే వారు వినగలిగి, వాళ్ళు మాట్లాడితే మనం వినగలిగే పరిస్థితి ఉండాలా? మనం మాట్లాడేది అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలా? సాటి అయిన వాణిగా ఉండాలా? సాటి అయిన వాణిగా ఉన్నప్పుడు, అదే పోలికలో ఉన్నప్పుడు సహవాసం కలిగి ఉంటాం. అదే పోలికలో లేకపోతే సహవాసం ఎలా కలిగి ఉంటాం? ఎప్పుడైనా ఒక కుక్క ఒక నక్కతో సహవాసం చేయడం చూసారండి? కుక్కలన్నీ కుక్కలతోనే కలిసి ఉంటాయి, నక్కలన్నీ నక్కలతోనే కలిసి ఉంటాయి. పక్షులు కూడా మర్రా వాటి జాతి ప్రకారంగా అవి కలిసి ఉంటాయి. ఎందుకని? అవి ఆ రకంగా సహవసించాలంటే పోలికలో అవి ఉండాలి, అప్పుడే అవి సహవసించగలుగుతాయి. మరి దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలంటే, మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే సమపోలికలో ఉండాలి. అందుకోసము దేవుని స్వారూప్యంలో మానవుడు సృష్టింపబడ్డాడు. మరి మనము ఒక కోతితోనో, ఒక పాముతోనో, ఒక ఏనుగుతోనో సహవాసం చేయలేము. ఎప్పుడైనా ప్రయత్నించారా? కోతి బావ దా, నాకు నీతో సహవాసం చేస్తాను, నా బాధలన్నీ నీ చెప్పుకుంటాను, నువ్వు నాకు సాల్వ్ చేస్తావా నా ప్రాబ్లం అని ఇప్పటివరకు ఎప్పుడైనా? ఎందుకని చేయలేదు? పోనీ పాముతో చెప్పుకున్నారా? అది వినిందా? అది మీ సమస్యలన్నీ తీర్చిందా? ఎందుకని చేయట్లేదు? ఎందుకని సహవాసము చేయలేకపోతున్నారు? మాట్లాడితే అవి వినగలిగే, అర్థం చేసుకునే సమపోలికలో అవి లేవు గనుక వాటితో మనము సహవసించలేము. ఇది కామన్ సెన్స్. దీనికి పెద్ద విజ్ఞాన శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఒక్కసారి ఆగి ఆలోచించండి. దేవునితో సహవాసం కలిగి ఉండుట అంటే, ఇటువంటి పోలిక కలిగిన దేవుడు ఎవరున్నారు?
సృష్టాన్ని నేను దేవుడిగా ఎంచుతున్నానా, సృష్టికర్తను దేవుడిగా ఎంచుతున్నానా అని మనము ఆలోచించాలండి. ఈ గ్రంథం ఒక్కటే చెప్తుంది దేవుని పోలికలో మానవుణ్ణి సృష్టించుకున్నాడు అనేసి. అండ్ ఇట్ మేక్స్ సెన్సిబుల్. ఇంత చక్కటి సృష్టాన్ని దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగించాడు. ఆ తర్వాత యోబు 33:4 కూడా చూద్దామండి. యోబు 33:4 అక్కడ ఊపిరికి ఆత్మకి డిఫరెన్స్ చూపిస్తాడు. అక్కడ ఊపిరి వేరు, ఆత్మ వేరు. ఊపిరి అంటే మనం పీల్చుకుంటాం కదా, అది ఊపిరి, అది ఆత్మ కాదు. ఒకానొక రోజు మనము ఆ ఊపిరి మనలో ఆగిపోయినప్పుడు మన ఆత్మ మన శరీరం నుండి వేరు చేయబడుతుంది. కాబట్టి ఊపిరి వేరు, ఆత్మ వేరు. ఒకసారి యోబు 33:4 చదువుకుందాం. యోబు 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను. ఎంత బాగుంది కదా. దేవుని ఆత్మ నన్ను సృజించెను. నేను ఒక వ్యక్తిత్వం కలిగిన దాన్ని. నేనెవరు? నేను ఆత్మ, శరీరమా? నేను ఆత్మ. శరీరం అనే ప్యాకేజింగ్లో ఉన్నాను. ఇప్పుడు కొంతకాలం ఈ శరీరం అనే ప్యాకేజ్లో ఉంటాను. నా సమయం వచ్చినప్పుడు నా ఆత్మ ఈ ప్యాకేజ్ వదిలేస్తే ఈ శరీరం మరలా మంటికి మన్నైపోద్ది. నేను నా ప్రభు దగ్గరికి కొనుక్కోబడతాను. నేను ఆత్మని. ఈ ఆత్మని ఎవరు సృజించారు? దేవుని యొక్క ఆత్మ, అంటే పరిశుద్ధ ఆత్మ నన్ను సృజించాడు. కాబట్టి ఇక్కడ కూడా మనము పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త లేకపోతే ఆరంభశూరుడు అనేది మనకి వివరింపబడుతుంది. తర్వాత నేను జీవాత్మ అవ్వడానికి ఆయన యొక్క శ్వాస నాలో ఇచ్చాడు కాబట్టి నేను జీవాత్మ అని ఇక్కడ ఎంతో చక్కగా వివరణ ఉంది. తర్వాత ఇలాగా బ్యూటిఫుల్ అనుబంధం, ఒక చక్కని ప్రేమ అనుబంధంలో సహవాసంలో సృజింపబడిన మానవుడు దేవునితో ఎంతో చక్కని సహవాసం కలిగి ఉంటున్న మరి సమయంలో ఏమైంది? పాపము ప్రవేశించినప్పుడు మానవుడు ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసం నాకొద్దు, దేవుని యొక్క ఆధిపత్యం నాకొద్దు అని అనుకున్నాడో మరి దేవుని నుండి వేరు చేయబడ్డాడు కదా. ఏది అడ్డుగోడగా వచ్చింది మరి మనకు, మన దేవుడికి ఏంటి అడ్డుగా వచ్చిందంట? యెషయా 59:1. యెషయా 59:1 అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మనకి మన దేవుడికి అడ్డంగా ఏమొచ్చాయంట? మన దోషములు అడ్డంగా వచ్చాయి. మరి ఇలాగ ఇప్పుడు దేవునితో సహవాసము కోల్పోయిన మనిషి యొక్క పరిస్థితి ఏంటి? దేవుడే జీవమైతే, పరిశుద్ధాత్మ వలన మనం సృజింపబడితే, మన జీవము ఆయనలో ఉంటే, ఇప్పుడు ఆయన నుండి మనము వేరైనప్పుడు మానవుని యొక్క ఆత్మ సచ్చినదిగా ఉంది. అందుకోసము దేవుడు చెప్పాడు, మీరు ఆ ఫలము తిన్న దినమున ఖచ్చితంగా మీరు చచ్చెదరు. మీరు సస్తారు అంటే మీ ఆత్మ చనిపోయిందై ఉంది. దేవునితో సహవాసము లేని ప్రతి ఆత్మ కూడా చచ్చినదే. కాబట్టి మరి ఈ చనిపోయిన మానవుడు తిరిగి ఎలాగా జీవంలోకి రాగలడు? ఇదే సందర్భం మనం యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 1-6 వచనాలు. మరి అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక పేరు ప్రఖ్యాతి కలిగిన మత బోధకుడు, ఆయన పేరు నికోదిమ. ఆ నికోదిమ ఒకసారి ఒక రాత్రి వేళ యేసు ప్రభువుని కలవడానికి వచ్చారు. యేసు ప్రభువుని కలవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు కొన్ని ప్రచండమైన సత్యాలను అక్కడ వివరించారండి. నూతన జన్మ, చచ్చిన ఆత్మ ఎలా తిరిగి నూతన జన్మ పొందుతుందనేది కొన్ని మరి వచనాలు అక్కడ మనకి లిఖింపబడ్డాయి. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3:1-6. యూదుల అధికారి అయిన నికోదెమ అను పరిసయుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా,
నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేమా, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. చాలా తెల్లగా చెప్పాడు కదా ఇక్కడ యేసుప్రభు వారు. ఏమంటున్నాడు? నికోదేమ వచ్చి యేసుప్రభు దగ్గర, బోధకుడా, ఖచ్చితంగా ముమ్మాటికి నువ్వు దేవుని నుండే నువ్వు దిగి వచ్చావు అని మాకు అందరికి అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు చేసే ఈ సూచక క్రియలు అసలు మరి దేవుడు తోడై ఉంటేనే తప్పించి ఎవరు కూడా చేయలేరు అని యేసుప్రభుతో అంటుంటే, యేసుప్రభు అంటున్నారు, మరి నికోదేమతో ఏమంటున్నారంటే, నికోదేమ, నేను పైనుంచి వచ్చాని అని ఎరగడం పక్కన పెట్టి, కానీ నువ్వు పైకి వెళ్తావో లేదో అది మటుకు నాకు డౌట్గానే ఉంది. దేవుని రాజ్యము తిరిగి జన్మించితేనే కానీ నువ్వు చూడలేవు, ప్రవేశించలేవు. ప్రవేశించడం వదిలే కదా నికోదేమ, నువ్వు కనీసం కూడా చూడలేవు. నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవు. నా గురించి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం ఎందుకని, ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో నికోదేమ. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ సత్యము నువ్వు ఎరగాలి, నమ్మాలి. అప్పుడు నికోదేమ అంటున్నాడు, తిరిగి జన్మించడం ఏంట్రా బాబు, నేను ఇంత ముసలివాడిని అయ్యాను, మరలా నేను తల్లి గర్భంలో వెళ్ళాలా అంటే, ఇక్కడ శారీరకమైన జన్మానికి ఆత్మీయమైన జన్మకు యేసు ప్రభువు తేడా చూపిస్తున్నారు. ఏమంటున్నారంటే, శరీర మూలముగా జన్మించింది శరీరము అంటే, నికోదేమ, మీ అమ్మ నాన్న వివాహం అయిన తర్వాత వారు కూడినప్పుడు నువ్వు జన్మించినది అది నీ శరీరము. ఆత్మ నేను సృజించాను, కానీ నువ్వు నాకు వేరైపోయి నువ్వు సచ్చిన స్థితిలో ఉన్నావు కాబట్టి నేను మాత్రమే తిరిగి నీకు ఆ జన్మ ఇవ్వగలను. నూతన జన్మ, క్రొత్త జన్మ నా నుండి మాత్రమే నువ్వు పొందుకోగలవు, దేవుని నుండి మాత్రమే నువ్వు పొందుకోగలవు అని యేసు ప్రభు ఇప్పుడు నికోదేమ చెప్తున్నాడు. ఆత్మ మూలముగా జన్మించినదే ఆత్మయై ఉన్నది. కాబట్టి క్రొత్త జన్మ ఎలా పొందుతాము? నీటి మూలముగాను, 5వ వచనంలో ఉంది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా. శూన్యములో నుంచి నిరాకారముగా ఉన్న సృష్టి, నిరాకారంగా ఉన్న యొక్క లోకములో సృష్టి రావాలంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఆత్మ రెండు ఆవశ్యకమే. సృష్టింపబడింది. మన్నులో నుండి మానవుడు సృష్టింపబడడానికి దేవుడు పలికాడు, పరిశుద్ధ ఆత్మ మూలముగా మానవుడు సృజింపబడ్డాడు. మరి ఒకసారి చచ్చిన ఈ మానవుడు క్రొత్తగా జన్మించాలంటే నీటి మూలముగా, దేవుని వాక్యము మరి ఆత్మ మూలముగా జన్మించుతాడు. దీనికి చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కొంతమంది బాప్తిజమం అంటారు, మరి కొంతమంది నీరు పరిశుద్ధాత్మకే సూచనగా ఉందంటారు. కానీ మరి నాకు దేవుడు దీని యొక్క అర్థం చెప్పిన రీతిని బట్టి నేను ఇది వాక్యం అని నమ్ముచున్నాను. ఒకటి, ఇక్కడ నీరు పరిశుద్ధాత్మకి ఎందుకు సాదృశ్యంగా లేదంటే, అక్కడ ఆల్రెడీ ఆత్మ మూలంగా చెప్పాడు. ఆత్మ మూలముగా మరలా ఆత్మ మూలముగా అన్నాడు కదా, నీటి మూలముగా ఆత్మ మూలముగా. అయితే ఎఫెసీ 5:27లో చూసుకుంటే మనము అక్కడ ఈ వాక్యం వ్రాయబడింది. ఎఫెసీ 5:27 చివరిలో ఉందని చూడండి. అక్కడ సంఘం గురించి రాస్తూ, ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను
అప్పగించుకొనెను. వాక్యమును ఉదక స్నానము. కాబట్టి తర్వాత యోహాను 6:63, యోహాను 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై యున్నవి. ఈ మాటలు, ప్రభు యొక్క మాట, ఆత్మ, ఈ రెండు కలిసినప్పుడు సచ్చిన మానవుడు, పాపంలో పడిన మానవుడు తన యొక్క మనోనేత్రాలు తెరవబడుటకు, తర్వాత పాపము ఒప్పుకోలు కలుగుటకు, తిరిగి దేవునిలో తను జీవం పొందుకొనగలుగుటకు మరి ఆయత్తపడుతుంది. కాబట్టి దేవుని మాటలు ఎలా వింటాము? జీవ గ్రంథము. ఎందుకని నేను దీన్ని ఇంత స్ట్రెస్ చేస్తున్నానో, దేవుని వాక్యం మీద ఇంత స్ట్రెస్ చేస్తున్నానో మీకు వచ్చే వారాల్లో మీకు తెలుస్తుందమ్మా. ఎందుకంటే వాక్యము లేని మానవుడు బ్రతకలేడు. వాక్య మూలముగానే మనం తిరిగి జన్మిస్తాము, వాక్య మూలముగానే మనము నింపబడతాం, వాక్య మూలముగానే మనము కొనసాగుతాం. ఈ వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు, ఈ వాక్యం మనం వినేటప్పుడు ఆయన ఒక ఒప్పుకోలు, ఆయన మనకి బోధిస్తాడు, అంటే వాక్యాన్ని మనకి వివరిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆ తర్వాత మనకి జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ ఏమో పరిశుద్ధాత్మ చేస్తాడు. మనం వాక్యం చదివేటప్పుడు మనకు అర్థమయ్యే రీతిగా మనం ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడెక్కడ మనల్ని ఖండిస్తుందో వాక్యము, ఇంకా మనం ఎలా ఎదగాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగిస్తాడు. కాబట్టి వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు రెండు కూడా జతగా మన జీవితంలో వెళ్ళాలి. మనము తిరిగి జన్మించాలన్నా, మనము సంపూర్ణమైన పరిశుద్ధాత్మలోని జీవితము జీవించాలన్నా. కాబట్టి వాక్యము, తర్వాత ఆత్మ. సరే, మరి ఒకసారి క్లుప్తంగా చూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు రక్షింపబడని వ్యక్తిలో, లేకపోతే పాత పురుషుడు అని కూడా మనం చెప్పుకుంటాము, లేకపోతే దేవుని ఎరుగని మనిషి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. మనిషి యొక్క వెలుపల, మనిషికి బయట ఉండి బయట నుంచి ఆయన మనిషిని ప్రేరేపిస్తున్నాడు. నీ పాపాలు ఒప్పుకో, నువ్వు పాపంలో ఉంటే నువ్వు నిత్యనాశనానికి గురవుతావు, నీ యొక్క ఆంతర్యం సరిలేదు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. ఇవన్నీ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే బయట నుంచి ఆ యొక్క మనిషిని సంధిస్తూ ఉంటాడు. ఎంత చక్కని విషయం కదా! దేవుడు ఈ పాపులైన మనల్ని వదిలేచ్చు కదా. ఆయనకేం పని పట్టింది? సంధించి, రా బిడ్డ నా దగ్గరికి రా, నన్ను తెలుసుకో, నన్ను అర్థం చేసుకో అని మనల్ని ఆయన సంధిస్తూ బ్రతిమాలుతున్నాడండి. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి పాత పురుషుని యొక్క స్థితిగతులు ఏంటి? ఆ పాత పురుషుడు పాపం యొక్క ఆధిపత్యంలో ఉన్నాడు, అంటే పాపం యొక్క కంట్రోల్లో ఉన్నాడు. పాపం ఎట్టు చెప్తే అట్లానే ఆయన పోతా ఉంటాడు. ఆ తర్వాత ఆ పాత పురుషుడి యొక్క తలంపులు. ఆత్మ అంటే ఎవరండి? నేనున్నాను, నేను ఒక వ్యక్తిత్వం గల ఆత్మని కదా. మరి నేనేంటి? నా తలంపులు, నా కోరికలు, నా చిత్తము, నా భావోద్రేకాలు, దిస్ ఈజ్ మీ కదా. అయితే పాత పురుషుడు అంటే యేసు ప్రభుని ఎరుగని బిడ్డ, లేకపోతే పరిశుద్ధాత్మ ఇంకా చేర్చుకొని ఒక వ్యక్తి యొక్క తలంపులు, కోరికలు, చిత్తము అనునిత్యము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే అవి పాపపు తలంపులు, పాపపు కోరికలు, పాపపు చిత్తము. అది ఎంతసేపు కూడా నా 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 నేను బాగుండాలి, పక్కన వాడు ఎలా పోయినా పర్లేదు, ఆ యొక్క నా అనే స్వభావము ఏళ్తా ఉంటుంది. ఆ పాత పురుషుడిలో తనకు తానే దేవుడు, తనకు తానే రాజు, పాపం యొక్క ఆధిపత్యంలో ఉన్నాడు. చూడండి, దేవుని నుండి ఎడబాటు, పాపమునకు దాసుడు, చచ్చినవాడు వలె ఉన్నాడు. మరి ఈ పాపము ఆయన శరీరంలో కూడా ఏలుబడి చేస్తుంది. కాబట్టి అట్టి వారిని చూస్తే వారి
తలంపులు, వారి మాటలు, వారి క్రియలు అంతా కూడా శారీరకంగా ఉంటాయి. మరి నూతన పురుషుడు ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు సంధించినప్పుడు స్వీకరించి, దేవుడా నేను పాపిని అని ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుని వారి జీవితంలో స్వీకరించారో, ఇప్పుడు ఆ యొక్క నూతన పురుషుడు లేకపోతే క్రొత్త పురుషుడి యొక్క మరి లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు క్రొత్త అధిపతి ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు క్రొత్త అధిపతి తాను కాదు, పరిశుద్ధాత్మ దేవునికి తాను అప్పగించేసుకున్నాడు. ఇప్పుడు పాపం ఏమైంది? పాపమేమో పాత అధిపతి. పాపం ఇంకా ఉంటుందంటే ఇంకా ఏలుబడి, ఇంకా తనని కంట్రోల్ చేయడానికి పాపము ట్రై చేస్తుంది, ఏలుబడి చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ కొత్త పురుషుడు పాపమునకు దాస్యము అయిపోడు, పాపంకి దాసుడుగా అవ్వడు. ఎందుకు? పరిశుద్ధాత్మకి తాను సమర్పించుకున్నాడు కాబట్టి ఇక పాపం యొక్క ఏలుబడి కిందకి రాడు. ఇప్పుడు తన తలంపులు, తన కోరికలు, తన చిత్తము అవన్నీ కూడా పరిశుద్ధపరచబడుతూ ఉంటాయి. ఇది అనునిత్యము జరిగే ప్రక్రియ. ఇది ఒక దినంలో జరిగిపోయేది కాదు. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఎంతెంత నీ జీవితంలో నువ్వు అనుమతిస్తావో అలాగా ఆయన నిన్ను నూతనపరుస్తూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి చూడండి, లోపల నుంచి బయటికి ఆయన మన జీవితంలో పనిచేస్తూ ఉంటాడు. ఇన్వర్డ్ టువర్డ్స్ అవుట్వర్డ్ వర్కింగ్ అంటే లోపల నీ ఆంతర్య పురుషుడిలో ఆయన మార్పు తెస్తాడు. నీ ఆంతర్య పురుషుడు ఇప్పుడు పాత పురుషుడు కాదు, ఇప్పుడు క్రొత్త పురుషుడు. నీ ఐడెంటిటీ మారిపోయింది. నువ్వు ఇప్పుడు దేవుని కుమార్తెవి, దేవుని బిడ్డవి. కాబట్టి నీ ఐడెంటిటీ మారిపోయింది, నీ యొక్క సంబంధ బాంధవ్యాలు మారాయి. నువ్వు ఇంతకుముందు పాపంతోనూ సాతానుతో సహవాసం చేసేదానివి, ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డవి. కాబట్టి దేవుని యొక్క సర్వ సంపదలు మనవే. ఇది మనము రూఢిగా నమ్మాలి. కాబట్టి నెమ్మదిగా ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మనల్ని పూర్తిగా ఆవరిస్తాడో మన శరీర క్రియలు కూడా అంతకంతకు చచ్చిపోతాయి. ఎందుకు? ఆ శక్తి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి, ఆయన ప్రభావము మన తలంపులు, కోరికలు, చిత్తము మార్చినప్పుడు మన శరీరం కూడా దానికి అనుగుణంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు డామినేట్ చేస్తున్నారు ఈ నూతన పురుషుడిని? పరిశుద్ధాత్మ దేవుడు డామినేట్ చేస్తున్నారు. కాబట్టి పాత పురుషుడిలో పరిశుద్ధాత్మ దేవుడు వెలుపల ఉన్నాడు, మరి ఇప్పుడు నూతన పురుషుడిలో పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు. రైట్. అయితే రోమా 8:1-10 వచనాలు మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి, ఎందుకంటే ఇప్పటికే సమయం అయిపోయింది. అక్కడ శరీరానుసారమైన జీవితము ఎలాగుంటుందో, ఆత్మానుసారమైన జీవితము దాని స్వభావము ఎలా ఉంటుందో చాలా వివరణగా, ఈజీ టు అండర్స్టాండ్. మనం జస్ట్ మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని ఇలాగా 2 పట్టీలుగా మీరు వేసుకొని, మరి శరీరానుసారమైన స్వభావము ఏ రీతిగా ప్రత్యక్షపడుతుంది, అది ఏ రీతిగా ఉంటుంది, ఆత్మానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడనేది మీరు ఈ రీతిగా ఒక పట్టి వేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఏ రకంగా ఉంది మీ బ్రతుకు అనేది మీకు తెలిసిపోతుంది. రోమా 8:1-10. అయితే మరి ఇది ఇంకా ప్రాక్టికల్గా మీకు చెప్పాలంటే ఒక చిన్న బైబిల్లో మరి ఒక చిన్న సందేశాన్ని మనం చూసుకొని అప్పుడు అంటే మీకు బాగా అర్థం అవ్వాలనేసి, మరి పరిశుద్ధాత్మలోని జీవితం ఎలా ఉంటుంది అనేసి. అయితే ఇంకొక దాని ముందు ఒక చిన్న సాదృశ్యం గుర్తొస్తూ ఉంది. మనం ఎలా ప్రారంభించాము ఈ యొక్క వర్తమానము? క్రైస్తవ జీవితము ఎందుకని ఓటమితో లేకపోతే నిరుత్సాహంగా, ఆనందం లేనిదిగా ఉంటుంది? మరి రక్షింపబడిన బిడ్డలే కదా అంటే, మనకి జబకుమార్ అన్న ఒకసారి ఒక నిజంగా వాస్తవంగా జరిగిన విషయం ఒకసారి ఆయన పంచుకున్నారు. మరి ఆయన బీహార్లో జెమ్స్ మిషన్స్ పరిచర్య చేస్తూ ఉన్న రోజుల్లో ఆయన రోడ్ మీద వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అక్కడ ఒక చెత్త కుండీ దగ్గర ఒక అడుక్కునే ఆమె ఉండేదంట. ఆ అడుక్కునే ఆమె ఒక చిన్న ఒక 3 ఏళ్ల పాపని పెట్టుకొని రోజువారీ ఇంకా తన అడుక్కోవడమే తన పని. అయితే ఒకానొక దినాన ఆయన అటుగా ప్రయాణించినప్పుడు
ఆ చిన్న పాప మటుకు కనపడింది, వాళ్ళ తల్లి కనపడలేదు. అలా ఒక 2-3 రోజులు తల్లి కనపడకుండా ఆ చిన్న పాప మట్టుకే అక్కడ కనపడితే ఆయనకి అనుమానం వచ్చి మరి అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ జనాలు చెప్పారు, ఏం చెప్పారంటే తల్లి చనిపోయిందండి, ఆ పాప మటుకు మరి ఇంకా తనని చూసుకోవడానికి ఎవరు లేరు, తన మటుకు అలాగా ఆ రోడ్ మీద అక్కడ వచ్చి ఇప్పుడు తన అడుక్కుంటుంది, చిన్న పాప అండి. అయితే ఆ అన్న మరి ఎంతో మరి జాలిపడి మరి ఆ పాపని ఏం చేశారంటే తన యొక్క అనాథ ఆశ్రమంలోకి తెచ్చుకున్నారు. మిషన్స్ పరిచర్య, వాళ్ళకు ఆల్రెడీ ఆర్ఫనేజ్ ఉంది. ఆ పాపను అక్కడ తెచ్చుకున్నప్పుడు మరి పాపకి చాలా చక్కగా స్నానం చేయించారు, మరి దుస్తులు వేసి మంచి బట్టలు వేశారు, మరి మంచి ఆహారము, ఎప్పుడూ ఆ అమ్మాయి తన జీవితంలో తినని ఆహారము తనకి మరి సర్వ్ చేయబడింది. అయితే వింత ఏంటంటే పిల్లలందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు అందరూ ఆవురావురమంటూ తింటా ఉంటే ఈ పాప మటుకు ఆ ఆహారం భుంజించేది కాదంట. షీల్ రిఫ్యూజ్ టు ఈట్, తినేది కాదంట, అలా కూర్చునేదంట. అయితే ఎంత చెప్పినా సరే ఆహారం పుచ్చుకునేది కాదంట. అయితే ఇలా కొన్ని రోజులు ఆ హాస్టల్ వార్డెన్ వచ్చి ఇలా జరుగుతుందన్న ఏంటి పరిస్థితి ఏం అర్థం కావట్లేదు మరి అంటే అన్న చెప్పారంటే గమనించండి ఆ పాపని క్షుణ్ణంగా తన మూవ్మెంట్స్ అన్నీ గమనించండి అని. అప్పుడు వాళ్ళు గమనిస్తే ఏం జరుగుతుందంటే అందరూ పడుకున్న తర్వాత రాత్రిపూట ఈ చిన్న పాప ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళిపోయి బయట ఉన్న చెత్తబుట్ట ఉంది కదండి, ఆ చెత్తబుట్టలో చెత్త అంతా ఏరుతూ అక్కడ ఉన్న ఆ యొక్క చెత్త ఆహారం అక్కడ పారేసిన ఆ యొక్క పాసిపోయిన ఆహారము తింటుందంట కూర్చొని. అంటే తన ఆ లైఫ్కి అలవాటు పడిపోయింది. చెత్తబుట్టలో తినే ఆ పాసిపోయిన ఆహారానికి చిన్నప్పటి నుంచి అది అలవాటు పడిపోయి అదే ఆహారం అనుకుంటుంది. ఇది గమనించిన ఆ యొక్క మరి ఆ యొక్క వార్డెన్స్ ఏం చేశారంటే అప్పుడు అన్న చెప్పారు, డోర్స్ అన్నీ లాక్ చేసేయండి, మరి డస్ట్బిన్స్ అన్నీ బయట పెట్టి మరి రాత్రి పడుకునే టైంలో డోర్స్ అన్నీ లాక్ చేసేయండి, అది అందకుండా పాపకి మీరు చేయండి. కడుపు కాలినప్పుడు తనే వచ్చి నెమ్మదిగా ఈ ఆహారానికి అలవాటు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది అనుకుంటారు ఆ పాప ఫామ్లో రావడానికి? 3 సంవత్సరాలు పట్టిందంట. 3 సంవత్సరాలు పట్టింది. ఆ అమ్మాయి ఇంకా చెత్తకుండి ఆహారము మర్చిపోయి ఈ చక్కని ఆహారం, రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారము మీకు తక్కిన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసేదానికి, భుజించేదానికి 3 సంవత్సరాలు పట్టిందంట. చాలామంది క్రైస్తవులు ఈ రీతిగా ఉన్నారు. రక్షింపబడిన తర్వాత వారి వ్యక్తిత్వం మారింది. దే ఆర్ నో లాంగర్ ద సేమ్. చచ్చిన వారు ఇప్పుడు జీవం పొందుకున్నారు, వారి వ్యక్తిత్వం మారింది, నూతన పురుషులు వాళ్ళు. తర్వాత వారి గృహం మారింది, మరి వారిలో నివసించే ఇప్పుడు దేవుడే సాక్షాత్తు వారిలో నివసిస్తున్నాడు. సృష్టికర్త, ప్రచండమైన శక్తి బలము సంపద కలిగిన దేవుడికి బిడ్డలుగా వీళ్ళు ఉన్నారు. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మారింది. కానీ ఆ అవగాహనకి వాళ్ళు రాలేదండి. ఇంకా ఆ చెత్తకుండి మనస్తత్వం వారిలో పోలేదు. అంటే రక్షింపబడ్డారు కానీ పరిశుద్ధ ఆత్మకి వారు కంట్రోల్ ఇవ్వట్లేదు, పూర్తి కంట్రోల్, పూర్తి సరెండరు ఇవ్వట్లేదు. అది భయం అన్నమాట. అమ్మో, పరిశుద్ధాత్మకి దేవుణ్ణి మనం అలౌ చేస్తే ఆయన ఏమేమి అడిగేస్తాడు నా నుండి, నువ్వు పొందుకున్నావన్నీ ఆయన దగ్గర నుండే కదా, ఈ విషయం మర్చిపోయి ఏమేమి అడిగేస్తాడు అనే భయంతో ఇంకా ఆ చెత్తకుండి స్వభావాన్ని వారు వదులుకోవట్లేదు. అయితే చూడండి, మనం బైబిల్లో ఒక సండే స్కూల్ కథ కదా, మనం పొట్టి జక్కయ్య కథను మనం వింటూ ఉంటాం. పొట్టి జక్కయ్య గురించి ఎప్పుడు నేను చదివినా నాకు జాన్ గారి, దివ్య వాళ్ళ కుమారుడు జేడన్ గుర్తొస్తాడు. వాడి ఫేవరెట్ స్టోరీ ఇది. అయితే ఏమైంది, పొట్టి జక్కయ్య అనే ఒక సుంకరుడు ఉండేవాడు. మరి చాలా ధనవంతుడు. అక్కడ రాయబడలేదు కానీ మనం ఆలోచించవచ్చు ధనం ఎలా సంపాదించాడు. మరి అక్రమంగా ఆ ధనము సంపాదించాడు. ఎందుకని మనం చెప్పగలుగుతామంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న పబ్లిక్, ఆ క్రౌడ్ అందరూ చిచి ఈ పాపి, ఈ సుంకరుడింటికి ప్రభు వెళ్తున్నాడు ఏంటి అని ఒక నీచంగా గాసిప్ చేస్తున్నారు ఆయన గురించి. కాబట్టి ఆయన సాక్ష్యం బాలేదని మనకి అర్థమవుతుంది. అయితే ఈ యేసుక్రీస్తు ఆ యొక్క ఊరికి, ఆ ఊర్లో ప్రవేశించాడని విని మరి యేసుక్రీస్తుని చూడాలని కోరుకొని పాపం చాలా పొట్టివాడు అయినందున ఆ తర్వాత ఆ క్రౌడ్ కూడా ఆయనకి
చోటు ఇవ్వనందున ఆయన ఏం చేశాడంటే గబగబా వెళ్ళి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి అనుకున్నాడు, చాలా మంచి పొజిషన్లో ఉన్నాను నేను, నాకు యేసుక్రీస్తు కనబడతాడు, నేను మటుకు యేసుక్రీస్తుని కనబడను, యేసుక్రీస్తుకి కనబడను. దిస్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎవరితో? యేసు ప్రభుతో. సో అలా చక్కగా హ్యాపీగా కంఫర్టబుల్గా కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, మరి ప్రభు కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి. ఆయన తిన్నగా ఆ చెట్టు వైపు చూసి, జక్కయ్య త్వరగా కిందకి రా, ఇవాళ నేను మీ ఇంట్లో నేను బస చేయాలన్నప్పుడు సంతోషంగా దిగి వచ్చేసాడు జక్కయ్య. యేసు ప్రభుతో చక్కగా సంభాషిస్తూ మరి ముచ్చట్లు వేసుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడొక కార్యం జరిగింది. లూకా సువార్త 19:1-6 త్వరగా చూసుకుందామండి, ఇవాళ కొంచెం సమయం ఎక్కువైంది. లూకా 19:1-6. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొటివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయవల్లెనని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. మరి జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలీదు, ఇది మనకి మరుగు చేయబడింది. యేసు ప్రభువు జక్కయ్యతో ఏమేమి సంభాషించారు అనేది మనకి మరుగు చేయబడింది. కానీ దేవుని వాక్కు పలికాడు. దేవుని నోట నుండి, యేసు ప్రభువు నుంచి వచ్చిన నోట నుండి ప్రతి మాట కూడా ఆయన పరిశుద్ధమైన వాక్కు. యూజువల్గా యేసు ప్రభువు మాట్లాడేది లేఖనాలని మరి ధర్మశాస్త్రంని గుర్తు చేస్తూ లేఖనాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఆయన మరి మాట్లాడతారు. మరి అటువంటి లేఖన భాగాలు ఏమైనా జక్కయ్యతో మాట్లాడుంటారు. మరి జక్కయ్యకి వెలిగిందండి. చూడండి, తన పాత పురుషుడు కనపడుతున్నాడు వాక్యము అనే అద్దంలో. అఫ్కోర్స్ అక్కడ వాక్యము యేసు ప్రభు అండి, ఇక్కడ సాదృశ్య రూపంగా ఆ బొమ్మలో మరి ధర్మశాస్త్రాన్ని చూపించారు. వాక్యము మరి ఆయనకి చెవి పడినప్పుడు ఆయన పాత పురుషుడు అద్దంలో కనపడుతున్నాడు. పాత పురుషుడు ఎలా ఉన్నాడు? అన్యాయస్తుడు, నీతి లేనివాడు, దౌర్జన్యుడు. మరి ఇతరుల యొక్క సొమ్ము ఎలా చేసుకున్నాడండి? దౌర్జన్యముతో మరి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా ఇతని దగ్గర చేర్చుకున్నాడు. అందుకోసం ధనవంతుడయ్యాడు. పేరుకి ధనవంతుడు, కానీ మరి మనసులో, నీతిలో, సంతోషంలో దరిద్రుడి వలె ఉన్నాడు. శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నీతి లేదు. ఇటువంటి బ్రతుకుచుండగా యేసు ప్రభు వారి వాక్కు ఎప్పుడైతే విన్నాడో, పరిశుద్ధాత్మని కార్యము ఆయన హృదయంలో జరిగినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా, నాకున్న సంపదలో సగం నేను ఇచ్చేస్తాను. మళ్ళీ ఏమంటున్నాడు? సగము బీదలకు ఇస్తాను. దిస్ ఇస్ చారిటీ. ఆ తర్వాత నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు ఇచ్చేస్తాను. ఇది ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు పాటిస్తున్నాడు. ఇంకా తర్వాత ప్రభు ఏమంటున్నాడు? ఇతను అబ్రహాం కుమారుడే, కానీ ఇతనికి రక్షణ ఇప్పుడు వచ్చింది. యేసు ప్రభు మనుషుల్ని సంధించిన సందర్భాలు చాలా ఉన్నాయండి. కానీ సాల్వేషన్ కన్ఫర్మేషన్గా యేసు ప్రభు చెప్పింది ఇదొక్క చోట. రక్షణ ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే మారు మనసు కనబడింది, అక్కడ క్రియారూపకంగా కనబడింది. మిగతా అన్ని సంభాషణలు చాలా ఉన్నాయి. రక్షణ కార్యం జరిగింది అని ఎక్కడ కూడా ప్రభువు నోట నుండి ఉచ్చరించడము మనకి కనపడదు. కానీ ఇక్కడ ఎస్, సాల్వేషన్ ఈజ్ కమ్. ఎందుకంటే నూతన పురుషుడు ఇక్కడ కనపడుతున్నాడు. మరి చూడండి, సంతోషంగా యేసు ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళాడంట. ఆ తర్వాత మారు మనసు చెందాడు. ఇదే కదండి దేవుని రాజ్యం అంటే.
రోమా 14:17 ఏముంది? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ మూడు మనలో కనబడుతున్నాయా? నీతి, సమాధానము, ఆనందం. ఈ మూడింటిని కూడా మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దయచేయగా దేవుని యొక్క రాజ్యము ఇప్పుడు ఈనాడు నా హృదయాలలో ఆల్రెడీ ఆరంభమైంది. జక్కయ్య జీవితంలో నీతి అవినీతిగా ఉన్న మనిషి నీతికరంగా మారాడు. అన్యాయం చేసిన వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేశాడు. దాన్ని బట్టి డెఫినెట్గా సమాధానం పొందుకోడా అండి? జస్ట్ ఇమాజిన్, ఆ అన్యాయస్తులందరికీ ఇప్పుడు తను వెళ్ళి 4 గింతలు సొమ్మిస్తుంటే ఏమైంది జక్కయ్యకి? ఇదేం జక్కయ్య? ఇది ఏ జక్కయ్య అసలు? మనం ముందు నుంచి చూస్తున్న జక్కయ్యేనా? దిస్ ఈజ్ అ న్యూ మ్యాన్. వెంటనే వాళ్ళు ఆ కక్షలు పెట్టుకుంటారా? సమాధానపరచబడ్డాడు, దేవునితో సమాధానపరచబడ్డాడు, తన యొక్క పొరుగువారితో కూడా సమాధానపరచాడు. ఇప్పుడు హృదయంలో సమాధానం ఉంది, తర్వాత అత్యానంద భరితుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మీరు ఎంత సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో తెలీదు. చాలామంది ఈ రీతిగా ఉంటారు. ఫుల్ కంట్రోల్ ఇవ్వకూడదండి దేవుడికి మనం ఫుల్ కంట్రోల్ ఇస్తే ఆయన మన దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటారు. అసలు ఇటువంటి అబద్ధము ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నాకు తెలీదు. తనకు ఉన్న ఊపిరి శ్వాస కూడా దేవుడిదే అనేసి మర్చిపోతారండి. చర్చ్కి వచ్చినా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, రక్షణ పొందిన దేవుడితో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దిస్ ఇస్ నాట్ అ కరోనా. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి దేవుడు నన్ను సృష్టించింది ఆయనతో అన్యోన్యమైన ప్రేమ సంబంధం కలిగి ఉండాలని. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనమండి నష్టపోయేది, మనము కోల్పోయేది. అందుకోసమే ఈ నీతి, ఈ సమాధానము, ఈ ఆనందము మన జీవితాల్లో మనము అనుభవించలేకపోతున్నాం. మరి రానయున్న రోజుల్లో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనలో నివసించుట, తద్వారా మనలో జరిగే పరివర్తన అది ఎలా జరుగుతుంది అనేది మనము వచ్చే వారం ప్రభు చిత్తమైతే చూసుకుందాము. మీకు చెప్పబడిన వాక్య భాగాలు ఎస్పెషలీ రోమా 8, రోమా 8 మీరు సావధానంగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోరుకుంటూ ఆ వాక్య భాగాన్ని చదవండి. దేవుడు నీతి, సమాధానము, ఆనందము మీకు పరిశుద్ధాత్మలో అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, మీ గురించి కొన్ని సత్యాలు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మరి వాక్కుకి మీ యొక్క నా తండ్రి ప్రభా, మరి మీ యొక్క ప్రాణం పోసి ప్రభా, మీరు జీవమై ఉన్నందున ప్రభా, మరి మీ మాటలు ప్రభా మాలో అనుక్షణం అనునిత్యము ప్రభా నీతి, సమాధానము, ఆనందంతో నింపబడే బ్రతుకుని దయచేయులాగున నన్ను మమ్మల్ని ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని నా ప్రభు, నా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.